ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం మీకు ఎలా ఉన్నది? ప్రతిదినము మీ జీవితంలో ఒకటి మర్చిపోకండి, యేసు నాకు తోడయ్యున్నారు, ఆయన నాతో కూడా నడుస్తున్నారు, నేను ఆయనతో నడుస్తున్నాను. కొన్నిసార్లు మనం వాటిని మర్చిపోతాం. మనల్ని ఎరక్కుండానే లోక పరిస్థితులు మనల్ని మర్చిపోయేలా చేస్తాయి. అప్పుడే మనకు భయం, కలవరము, అనేక బాధలు, గందరగోళములు కలుగును. అయితే యేసు నాకు తోడుగా ఉన్నారు, నన్ను నడిపించుచున్నారు అన్న విశ్వాసము, ఆ అనుభవంలో సరిగ్గా ఉన్నారంటే ఏం జరిగినను భయం రాదు, గందరగోళం కలగదు, కలవరము కలగదు. ఒకవేళ లోకంలో ఉన్నందున కొన్ని భయపడే పరిస్థితులు, కలతలు, వ్యాకులతలు కలుగును. అయితే దేవునికి వాటిని తెలియజేసిన వెంటనే దేవుడందులో జోక్యం చేసుకొనును. నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె నన్ను విశ్వసించి నా కరం పట్టుకుని నడిచే నా కుమార్తె, నేనే కదా మీకు బాధ్యత అని వెంటనే పనిచేయుదురు. ఈ దినము కూడా చూడండి, దేవుడు మీకని ఒక వాక్యమును ఉంచియున్నారు. అదేమనగా 25వ కీర్తన 17వ వచనములో దావీదు అనే ఒక భక్తుడు, ఈయన దేవునితో కూడా నడిచినవారు, దేవుని హృదయానుసారుడిగా జీవించినవారు. ఆయన చెప్పుచున్నారు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము. దేవా, నా హృదయ వేదనలు అతి విస్తారములు. అదేమనగా దేవుని ఎదుట మనసు విప్పి తన కార్యములను చెప్పుచున్నారు. వేదనలు, ఒక దిగులు కలిగినప్పుడు మనల్ని బాధించును. ఆ దిగులు విస్తరించినప్పుడు మనలో దిగులు విస్తరించగా అని చెబితే ఆ దిగులు మనలో ఒక బాధింపును కలుగజేసి మనసు నీరసపడేలా చేయును. కలవరము కొన్నిసార్లు దిగులు ఎక్కువై ఏమవుతుందో ఏమైనదో అన్న కలవరం కలుగును. అది అధికమైనప్పుడు వ్యాకులత కలిగితే అంతే, మన దిగులు యొక్క ఉచ్చస్థాయి వచ్చి వ్యాకులత. అప్పుడేం చెయ్యాలని? ఇక అంతే. అప్పుడే మనుషుడు వ్యాకులతతో ఉన్నప్పుడు ఎందుకు జీవించాలి అన్న విరక్తి కలుగును. ఈ విధమైన ఒక జీవితము ఎందుకు జీవించాలి అని. రోగం అధికమైంది, సమస్య అధికమైనది, పోరాటం అధికమైనది, వ్యాకులత అధికమై ఎందుకు జీవించాలి అని ఆలోచిస్తాము. కనుక అలాంటి పరిస్థితిలో సాతానుడు అడ్డుపడతాడు అన్న కలవరము, భయము కలిగిన వెంటనే సాతానుడు అడ్డుపడి, ఎందుకు జీవించాలి, నీ జీవితం ముగిసిపోయినది, ఇక అంతే, చచ్చిపో, అంతే, జీవితమును ముగించుకో అన్న భావమును సాతానుడు తీసుకుని వచ్చును. వాడు కనిపెట్టుకుని ఉంటాడు ఇంకో ప్రక్క. దేవుడు గమనిస్తారు, నా కుమార్తె నా యొద్దకు రావాలి. దావీదు దేవుని వద్దకు వచ్చి, నా వ్యాకులత పెరిగినది దేవా, నీ యొద్దకు వచ్చాను. దేవుడు వెంటనే ఆ వ్యాకులత నుండి విడుదల చేసి వృద్ధాప్యము వరకు కాపాడి నడిపించారని బైబిల్లో చదువుతున్నాము. కనుక మీకు ఇంకా రోజులు ఉన్నవి, ఆశీర్వాదమైన రోజులు. సాతానుడు భయపెట్టి ముగిసినవి, ఇక అంతే అని సాతానుడు చెప్పుచున్నాడు. అయితే దేవుడు చెబుతున్నారు, లేదు, నేనున్నాను నీకు, వీటన్నిటినీ నేను మార్చెదను. వ్యాకులతతోనున్న దావీదుకి సహాయము చేసి తిని, నీకు సహాయము చేయుటకే నీ ప్రక్కకు వచ్చి తిని. మీరు మనసు విప్పి, వ్యాకులత పెరిగినది నా దేవా, నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు, నాకు సహాయం చేయుడి యేసయ్యా అని ఒక్క మాట చెప్పండి. ఈ నిమిషం నుండి మార్పు కలుగును. హృదయంలో చేపెట్టుకోండి. కుమారుడా, కుమార్తె, చేపెట్టుకోండి. కండ్లు మూసుకొని, యేసయ్యా, నా వ్యాకులతను మీ ఎదుటికి నేను తీసుకుని వచ్చుచున్నాను. మీరు దాన్ని ఎరిగి ఉన్నారు, దాన్ని మార్చండి. ప్రార్థన చేయుడి. తండ్రి, ఈ కుమారుడు ప్రార్థిస్తున్నాడు, ఈ కుమార్తె ప్రార్థించుచున్నది, వ్యాకులతతో ఉన్నారు, ఏడుస్తున్నారు, కలవరపడిన హృదయముతో ఉన్నారు. దావీదు యొక్క వ్యాకులతలన్నీ మార్చి ఆశీర్వదించి తిరి. వీరికి ఈ దినము ఒక అద్భుతము చేయుడి. ఆ వ్యాకులత ఇప్పుడే మారునుగాక, నిరంతరంగా మారుటకు ఒక అద్భుతము చేసి ఆశీర్వదించుడి. మీరు అద్భుతం చేయుదురు. తాకుచున్నారు. కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.